హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీక్ష వ్లాగ్స్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ పాలకోవా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని దల్సర్ ప్యాన్ తీసుకొని ఇందులోని 1.5 లీటర్ పాలు అనేవి నేను వేసాను. 1/2 లీటర్ పాలతో కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు కోవాని అనేది. నేను పాలకోవా చేస్తున్నాను. 1.5 లీటర్ పాలు వేసి ఫ్లేమ్ని హై ఫ్లేమ్ పెట్టేసి బాగా పొంగనిచ్చి మరగబెట్టుకోవాలి. మిగడ కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈ కోవాకి అనేది టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. నేను 1.5 లీటర్ పాలకి 2 గంటల సమయం అనేది తీసుకున్నది. ఇలా పాలు అనేవి 1/2 లీటర్ నేను వేసిన వంటకి పావు వంతు అయినప్పుడు నేను ఒక 4 చెంచాలు పంచదార అనేది యాడ్ చేశాను. పంచదార యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసి కలుపుకున్నాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కోవా అనేది ప్రిపేర్ అయిపోయింది. కోవా ప్రిపేర్ అయిపోయినప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూను ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాను. బాగా కలుపుకున్న తర్వాత కోవా అంతా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. మీరు కూడా రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్స్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.